హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా. ఇక్కడ నేను నార్మల్ బ్లౌజు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ముందుగా అయితే ఈ షేప్ పట్టీలని పై వైపున ఒక 1/2 ఇంచు వెడల్పు పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా రివర్స్ చేసుకొని ఇలాగా పైన రబ్ చేశారు అంటే నీట్గా వస్తుంది. ఈ క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని మళ్ళీ పై వైపున ఒక 1/2 ఇంచు వెడల్పు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. షేప్ పట్టీకి ఒక 2-3 పీసెస్ ఎక్స్ట్రా వేసుకున్నారంటే పట్టీ మందం ఉంటుంది. మందం ఉందంటే షేప్ బెల్ట్ అనేది నీట్గా కుదురుతుందన్నమాట. ఇలాగా 2 వేసుకున్న తర్వాత పైన లైనింగు, మెయిన్ పీసు అంటే లోపల ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కదా, ఇవి 2 కదలకుండా ఉండడానికి పైన ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇదిగోండి, షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ మీ కటింగ్లో డాట్స్ కటింగ్ చేసుకొని మనము మార్కింగ్స్ అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని డాట్స్ అనేది కుట్టుకోవాలి. ప్రతి కుట్టుకి 2 సార్లు కుట్టుకున్నారు అంటే గట్టిగా ఉంటుందండి. బ్లౌజు కుట్లు తొందరగా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇలా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలాగా కుట్టుకోవాలి. ప్రతి కుట్టుకి 2 సార్లు కుట్టుకున్నారు అంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇలాగా డాట్స్ కంప్లీట్గా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత పై వైపున ఈ కుట్ల దగ్గర ఇలా రబ్ చేసుకున్నారంటే మీకు బాగా నీట్గా కనిపిస్తుంది డాట్స్ అనేది. ఇదిగోండి, ఇలా నీట్గా వస్తుంది ఇలాగా. ఇప్పుడు ఇక్కడ మీ షేప్ పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలండి. పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని కుట్టుకోవాలి. లోపల మెయిన్ డాట్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండవ పీసును కూడా కుట్టుకోవాలి. ఇక్కడ 2 పీసులు కుట్టుకోవడం అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని నడుం దగ్గర పీస్ అనేది జాయిన్ చేసుకోవాలండి. మనకి బ్లౌజ్ పీసులో మిషన్ కట్స్ ఉంటాయి కదా, ఆ పీస్ అనేది జాయిన్ చేసుకున్నారంటే ఈ క్లాత్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పీసులు అనేది పోదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ రివర్స్ చేసేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసేసుకొని లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఈ లూజ్ కుట్టు వేసేసుకొని హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ సెంటర్కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఈ మార్కింగ్ మనం కొలత పెట్టుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు డాట్స్ అనేది కుట్టుకోవాలి. కటింగ్లో డాట్స్ని కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అదే మార్కింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ కూడా డబల్ కుట్ అనేది వేసుకోండి.
డాట్లు కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఖర్చు అలాగే ఫ్రంట్ సైడ్ ఖర్చు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగానే ఉన్నాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఖర్చులు అనేది కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చెప్పి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగానే ఉన్నాయి. ఫ్రంట్కి పై వైపున షేప్ బెల్ట్కి పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. రెండు పీసులకి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకోవాలి. ఉక్సు పట్టీకి పై వైపున ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. కాజా పట్టీకి కూడా పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని ఇక్కడ కాజా పట్టీకి ఎక్కడ ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదండి, స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఉక్సు పట్టీని ఇలా రివర్స్ చేసుకొని పట్టీ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ పెట్టేసుకొని మిగిలిన క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కాజా పట్టీని రివర్స్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ పెట్టుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని కుట్టు మీద కనిపించకుండా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. మధ్యలో మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కొలుచుకున్నారు అంటే సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి, ఒకవేళ ఉక్సు పట్టి ఎక్కువ వచ్చిందనుకోండి చిన్న పీస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు రెండు సమానంగానే వచ్చాయి. బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని సమానంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు వెడల్పు పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. రెండవసారి కుట్టేటప్పుడు నెక్ వైపుకి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి డౌన్గా కుట్టుకోవాలి. అప్పుడు మనకి నెక్కులు అనేది జారకుండా ఉంటాయి. కొందరికి భుజాలు జారుతున్నాయి అని కూడా అంటారండి. ఇలా జారకుండా స్ట్రైట్గానే ఉంటాయి. ఇప్పుడు మనము మెడ పీస్ వేసుకోవడానికి క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకు నెక్కి ఎన్ని పీసులు అవసరమైతే అన్ని పీసులని కట్ చేసుకోవాలి. 1 ఇంచు వెడల్పు పెట్టేసుకొని ఇలా పీసులు అనేది కట్ చేసుకోవాలి. మనము హెమ్మింగ్ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ వెడల్పు ఏం అవసరం ఉండదండి. ఇప్పుడు ఈ పీసులన్నింటినీ ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా జాయింట్ వేసుకోవాలి. పీసులన్నింటినీ జాయింట్ వేయడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని హెమ్మింగ్ పీసు కుట్టు అనేది జాయింట్ వేసిన కుట్టు అనేది మన వైపుకి కనిపిస్తుండాలండి. బ్లౌజ్కి ఒక పావించి వదిలిపెట్టేసుకొని ఒక పావించి వెడల్పుతో ఇలా స్ట్రైట్గా నెక్ పీస్ అమ్మటి కుట్టుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ పీస్ కదా వేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ పీసు లాక్కూడదు, అలాగే ఈ మెడ పీసును కూడా లాక్కూడదండి. ఎలా ఉందో అలాగే కొంచెం కొంచెంగా ఈ విధంగా పెట్టుకుంటూ నెక్ మొత్తాన్ని కుట్టుకోవాలి. షోల్డర్ మీద ఉండే మనం షోల్డర్స్ జాయిన్ చేసాం కదా, అక్కడ ఉండే ఖర్చుని బ్యాక్ వైపుకి తిప్పుకుంటే సరిపోతుంది. చివరికి కుట్టిన తర్వాత ఇక్కడ కూడా ఒక పావించి వదిలిపెట్టేసుకొని నెక్ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ నీట్గా ఈ విధంగా ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం మెడ పీస్ మీన అంటే ఆ క్లాత్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు ఒకే లెవెల్లో ఉండాలండి, అటు ఇటు వెళ్ళకూడదు. ఒకే లెవెల్లో నెక్ మొత్తాన్ని కుట్టుకుంటూ రావాలి. ఇలాగా మొత్తం కుట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఒకే లెవెల్లో ఈ కుట్టు అనేది ఈ విధంగా రావాలి. లోపల ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని నీట్గా హెమ్మింగ్ వేసుకున్నారంటే సరిపోతుంది. నెక్ అనేది ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకొని హెమ్మింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలండి. హ్యాండ్స్ జాయిన్ చేయడానికి హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ అనేది ఉంది. దీని ఫస్ట్ ఈ హ్యాండ్కి ఒక పావించి వెడల్పుతో స్ట్రైట్గా కుట్టుకోవాలి. రెండు హ్యాండ్స్ని ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచి ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకొని మధ్యలోకి లూజ్ కుట్టు అనేది పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఈ లూజ్ కుట్టు హెమ్మింగ్ వేసుకున్న తర్వాత విప్పేసుకుంటే సరిపోతుంది. ఈ లూజ్ కుట్టు ఎందుకు వేస్తాము అంటే హెమ్మింగ్ వేసేటప్పుడు ఎక్కువలు తక్కువలు అనేది క్లాత్ కదలకుండా నీట్గా ఒకే లెవెల్లో ఉంటుంది కాబట్టి నేను ఇలాగా లూజ్ కుట్టు అనేది పెట్టుకుంటానండి. హెమ్మింగ్ వేసుకొని ఈ లూజ్ కుట్టు అనేది విప్పేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్కి మధ్యలో ఉండే ఖర్చు అలాగే లోతు తీసిన ఖర్చు లోతుకి కట్ చేసుకున్న వైపున ఫ్రంట్ వైపుకు రావాలండి. ఈ మధ్యలో ఉండే ఖర్చు సెంటర్ షోల్డర్కి మధ్యలోగా ఇలాగ జాయిన్ చేసిన దగ్గర పెట్టేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇటు సగము అటు సగము కుట్టారంటే ఎక్కడ లూజులు ముడతలు అనేది రాకుండా హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు హ్యాండ్ అనేది లాక్కూడదండి, అలాగే బ్లౌజ్ పీస్ కూడా లాక్కూడదు. కొంచెం కొంచెంగా సర్దుకుంటూ ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. హ్యాండ్ కూడా 2 సార్లు కుట్టు వేసుకోవాలి. మీకు ఇక్కడ హ్యాండ్ కుట్టేటప్పుడు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి.
రెండవసారి కూడా కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ కుట్టుకునేటప్పుడు కొంచెం కుట్టు అనేది దగ్గర కుట్టు అనేది పెట్టుకున్నారు అంటే నీట్గా ఉంటుంది. మామూలు బ్లౌజ్ కుట్టేటప్పుడు 2.5 పాయింట్ దగ్గర మనము కుట్టు అనేది పెట్టేసుకొని కుట్టుకుంటాం కదా. ఇప్పుడు హ్యాండ్ కుట్టేటప్పుడు 2 ఇంచుల దగ్గర పెట్టుకొని దగ్గర కుట్టుగా కుట్టుకున్నారంటే హ్యాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, పీసులు అనేది తొందరగా బయటికి రాకుండా ఉంటాయి. 2 హ్యాండ్స్ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులు అనేది ఇదిగోండి ఇలాగ టేప్తో పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర మనము కటింగ్ చేసేటప్పుడే ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చుని బేస్ చేసేసుకొని కరెక్ట్గా ఆ ఖర్చు దగ్గరికి వచ్చేలాగా కుట్టుకోవాలి. లేదు అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని కుట్టుకుండే బ్లౌజ్కి ఆది బ్లౌజ్తో ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకొని అలాగైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ని ఉక్సు పట్టి కాజా పట్టిని కొలుచుకోవాలి. ఆది బ్లౌజులో నడుము లూజు ఇదిగోండి మధ్యలోకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా కొలుచుకొని ఎక్కడికైతే లూజ్ వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. రెండు సైడ్లు ఇలాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలాగే ఉక్సు పట్టి ఎంత లూజు ఉందో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ మార్కింగ్స్ని 2 సమానంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి మనం పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టుకోవాలి. కింది వైపున క్లాత్ అనేది ఫోల్డింగ్ పడకుండా ఈ విధంగా చూసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి కుట్టి రఫ్ అనేది వేసుకోవాలండి ఖచ్చితంగా. ఇటు సైడ్ మనకి ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే మీరు అన్ని కుట్లు వేసుకోండి. నేను ఇక్కడైతే కుట్టిన కుట్టుతో కలిపి 4 కుట్లు అయితే వేస్తున్నాను. ఇలాగే సేమ్ రెండవ సైడ్ కూడా కంప్లీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా కుట్లు అనేది ఎంత స్ట్రైట్గా వచ్చాయో. మీకు స్కేల్తో డ్రా చేసినట్టుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మనం వేసుకున్న సైడ్ కుట్లు అనేది. ఇలా ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టుకోవాలి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇదండి. ఇలాగా హెమ్మింగ్ పీస్ అనేది మడుచుకొని హెమ్మింగ్ వేసుకున్నామంటే బ్లౌజ్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.